లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకుంటున్నామో కన్స్ట్రెంట్స్ అనేది మాట్లాడుకుంటున్నాం. సో టుడే వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద ఫారెన్ కీ కన్స్ట్రెంట్. ఈరోజు మనం ఏం మాట్లాడుకోవాలమో ఫారెన్ కీ అనే కన్స్ట్రెంట్ మాట్లాడుకోవాలి. ఒకసారి చూడండి. సో రెండు టేబుల్స్ అనేవి ఒకదానిపైన ఒక డిపెండెంట్ అనేది ఉంటే, రెండు టేబుల్స్ ఒకదానిపైన ఒకటి డిపెండెంట్ అయి ఉంటే దెన్ వీ నీడ్ టు యూస్ దిస్ ఫారెన్ కీ కన్స్ట్రెంట్. సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రెండు టేబుల్స్ తీసుకున్నాము. యూ కెన్ టేక్ ఎనీ టేబుల్ నేమ్స్ ఏం తీసుకున్నా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను టేబుల్స్ ఏం తీసుకున్నాను చూడండి. ఎస్పిడి అనే ఒక టేబుల్, ఎస్ఎండి అనే ఒక టేబుల్ తీసుకున్నాను. సో ఎస్పిడి మీన్స్ నా భాషలో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్. ఎస్ఎండి అంటే అర్థం ఏంటమ్మా, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ అని చెప్పి ఒక రెండు టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ రెండు టేబుల్స్ ఒకదానిపైన ఒకటి ఎందుకు డిపెండెంట్ అయి ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఎస్పిడి టేబుల్లో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో మనం ఒక 3 కాలమ్స్ క్రియేట్ చేసాం. ఏంటి ఆ 3 కాలమ్స్ చూడమా, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. మీరు కావలిస్తే వాడి కాంటాక్ట్ నెంబర్ కానీ ఇలా ఏమైనా ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో ఎస్ఎండి అంటే ఏంటమ్మా, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో ఓన్లీ రెండు కాలమ్స్ క్రియేట్ చేసాం. ఏంటమ్మా 2 కాలమ్స్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టూడెంట్కి 100 మార్క్స్ వచ్చాయనుకోండి, 1 స్టూడెంట్ ఈస్ గెటింగ్ 100 మార్క్స్. సో ఐ వాంట్ టు నో ద స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. సో ఎవరికి వచ్చాయి 100 మార్క్స్, ఎవరికి వచ్చాయి, ఐ వాంట్ టు నో దట్ స్టూడెంట్ డీటెయిల్స్. నేను ఆ స్టూడెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. లేదా ఒక స్టూడెంట్కి ఎవరికో 0 మార్క్స్ వచ్చాయి, నేను వాటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో వాటి డీటెయిల్స్ ఏమైనా ఇక్కడ కనిపిస్తాయేమో, నో వీ కాంట్ సీ దట్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓన్లీ స్టూడెంట్ నెంబర్ ఉంది, వాడి మార్క్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. వాడి పర్సనల్ డీటెయిల్స్ చూడాలి అంటే కంపల్సరీ మనం దేని మీద డిపెండ్ అయి ఉన్నామా, సో దిస్ టేబుల్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎస్పిడి. కంపల్సరీ ఎస్పిడి టేబుల్లో వాడి డీటెయిల్స్ అనేవి మనకి ఉండాలి. అంటే ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 1కి 100 మార్క్స్ వచ్చాయనుకోండి, స్టూడెంట్ నెంబర్ 1కి సంబంధించిన డేటా మనకి ఎందులో ఉండాలమ్మా, ఎస్పిడిలో, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో కంపల్సరీ మనకి ఆ స్టూడెంట్ నెంబర్ 1 ఎవడు, వాడి పేరేంటి, వాడి కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉండాలి. అర్థమైందమ్మా. సో దట్స్ వై ఇక్కడ ఎస్ఎండిలో ఒక రికార్డ్ అనేది అవైలబుల్గా ఉంటే ఆ రికార్డుకి సంబంధించిన డేటా మస్ట్ అండ్ షుడ్గా మనకి ఎక్కడ అవైలబుల్గా ఉండాలి, ఎస్పిడిలో కూడా అవైలబుల్గా ఉండాలి. ఇఫ్ ఎనీవన్ ట్రై టు డిలీట్ ద డేటా ఇన్ ఎస్పిడి, ఎవరైనా ఆ పర్టికులర్ డేటాని ఎస్పిడి నుంచి డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ షుడ్ నాట్ అలౌ టు డిలీట్ ద డేటా. ఇట్ షుడ్ నాట్ అలౌ టు డిలీట్ ద డేటా. ఎందుకమ్మా డేటా డిలీట్ అవ్వకూడదు, ఆ స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ స్టూడెంట్ మార్క్స్ ఇక్కడ ఉన్నంత వరకు ఆ స్టూడెంట్ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ని ఎవరు కూడా డిలీట్ చేయడానికి అలౌ చేయకూడదు. సో దానికోసం ఇక్కడ మనం ఏ కన్స్ట్రెంట్ వాడుతున్నాం చూడండి, వీఆర్ గోయింగ్ టు యూస్ ద ఫారెన్ కీ కన్స్ట్రెంట్. ఫారెన్ కీ కన్స్ట్రెంట్, ఫారెన్ కీ కన్స్ట్రెంట్కి ఇక్కడ సింటాక్స్ ఏంటి చూడమ్మా, మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్, మీకు నచ్చిన పేరు పెట్టుకోనమ్మా. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏం పెట్టాను చూడండి, FK_ కన్స్ట్రెంట్ అంటే నా భాషలో ఫారెన్ కీ అండర్స్కోర్ కన్స్ట్రెంట్. యూ కెన్ గివ్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్, మీనింగ్ఫుల్గా ఉండే ఏం పేరు పెట్టుకున్నా మీ ఇష్టమే. స్పేసెస్ నాట్ అలౌడ్, నేమ్లో ఎప్పుడు కూడా స్పేసెస్ అనేది అలౌ చేయదు. సో కన్స్ట్రెంట్, ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. లాస్ట్ వన్ ఏంటమ్మా, టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్. టోటల్గా మనం ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ మాట్లాడుకున్నామా, 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఇందులో ఇది లాస్ట్ వన్ 6th టైప్. ఏంటమ్మా 6th టైప్, ఫారెన్ కీ. ఫారెన్ కీ రాసేటప్పుడు ఫారెన్ కీకి మధ్యలో స్పేస్ ఉంటుంది. మరి టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్లో మనకి స్పేసెస్ ఉంటాయమ్మా. సో ప్రైమరీ కీ అని, ఫారెన్ కీ అని రాసేటప్పుడు ఈ ఫారెన్ స్పేస్ ఇచ్చి కీ అనేది రాయాలి. రిఫరెన్సెస్ అంటే ఇప్పుడు మనకి ఈ స్టూడెంట్ నెంబర్ అనేది ఏ టేబుల్ పైన డిపెండ్ అయి ఉంది, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ప్రీవియస్ టేబుల్. వాట్ ఈస్ ద ప్రీవియస్ టేబుల్, ద ప్రీవియస్ టేబుల్ ఈజ్ ఎస్పిడి టేబుల్. ఎస్పిడి టేబుల్లో ఏ కాలంతో దీనికి కనెక్ట్ చేద్దామా, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎన్ఓతో మనం దీన్ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఇలా కనెక్ట్ చేయడం వల్ల సో ఒక రికార్డ్ అనేది ఎస్ఎండిలో అవైలబుల్గా ఉంటే, ఏదైనా ఒక రికార్డ్ ఎస్ఎండిలో అవైలబుల్గా ఉన్నట్టయితే ఆ రికార్డుకి సంబంధించిన డేటాని మీరు ఎక్కడ డిలీట్ చేయలేరు. యూ కెనాట్ డిలీట్ ద రిలేటెడ్ డేటా, యూ కెనాట్ డిలీట్ ద
రిలేటెడ్ డేటా ఇన్ ఎస్పిడి నుంచి దానికి సంబంధించిన డేటాను మీరు డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఇది అలౌ చేయడం. ఓకే, సో ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇది. సో ఎస్పిడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి స్టూడెంట్ నెంబర్ 1కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ఇస్తున్నాం. స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ అని చెప్పి స్టూడెంట్ నెంబర్ 1కి 50 మార్క్స్ వచ్చాయి అనుకున్నాము. నా ట్రై టు డిలీట్ రికార్డ్ ఇన్ ఎస్పిడి. ఇప్పుడు ఎస్పిడిలో ఉన్నటువంటి పర్సనల్ డేటాని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. డిలీట్ ఫ్రమ్ ఎస్పిడి వేర్ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 1. స్టూడెంట్ నెంబర్ 1కి సంబంధించినటువంటి డేటా ఈ ఎస్పిడి నుంచి డిలీట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ నాట్ అలౌ. ఎందుకమ్మా, దాని డిపెండెంట్ డేటా ఇక్కడ ఉంది కదా, సో ఇది మనల్ని ఈ డేటా డిలీట్ చేయడానికి అలౌ చేయదు. అదే మీరు ఫస్ట్ ఎస్ఎండిలో అంటే మార్క్స్ డీటెయిల్స్ని ఫస్ట్ డిలీట్ చేయండి. మార్క్స్ డిలీట్ అయిన తర్వాత ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేయండి. ఇట్ విల్ బి డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. మనకు అది సక్సెస్ఫుల్గా డిలీట్ అవుతుంది. ఒకసారి మనం ప్రాక్టికల్గా కూడా చేసి చూద్దాము. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. మన డేటాబేస్ ఉంది కదమ్మా ఆల్రెడీ. మన డేటాబేస్ ఏంటి, బ్యాంక్ 3 కదా, మనం ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న డేటాబేస్. సో జస్ట్ గో విత్ దిస్ బ్యాంక్ 3. సో ఇనిషియల్లీ ఐఎమ్ క్రియేటింగ్ ఏ టేబుల్ ఎస్పిడి అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. సో నెక్స్ట్ ఏంటమ్మా, ఎస్ఎండి అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో ఈ స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం వాడుతున్నాము, ఫారెన్కి దేంతో రిఫరెన్సెస్ అమ్మా, ప్రీవియస్ టేబుల్తో మనకి కనెక్షన్ అనేది ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఎస్పిడిలో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో రికార్డ్ ఇన్సర్ట్ చేయండి. సో ఆఫ్టర్ దట్ ఎస్ఎండి అంటే అర్థం ఏంటమ్మా, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేయండి. సో నౌ ట్రై టు డిలీట్ ఎ రికార్డ్ ఇన్ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి వేర్ SNY ఈక్వల్ టు 1. దట్ మీన్స్ వేర్ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 1. స్టూడెంట్ నెంబర్ 1ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. సో పర్సనల్ డీటెయిల్స్ని మీరు డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ నాట్ అలౌ యూ. చూడమే ఇక్కడ మనకి కన్స్ట్రెంట్ అని చెప్పి ఎర్రర్లో ఫారెన్కి కన్స్ట్రెంట్, మన కన్స్ట్రెంట్ వాళ్ళకి నేమ్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే వస్తుంది. యూ కెనాట్ డిలీట్ ఇట్. మీరు దీన్ని డిలీట్ చేయలేరు. సో అదే మీరు ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ని డిలీట్ చేయండి. సో స్టూడెంట్ మార్క్స్ని డిలీట్ చేసిన తర్వాత చూడండి, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. ఇప్పుడు మీరు ఎస్పిడిని స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేయండి. నా ఇట్ విల్ బి డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీకు ఇది సక్సెస్ఫుల్గా డిలీట్. అంటే ఒక స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ ఉన్నంత వరకు ఆ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ని ఎవరైనా డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ షుడ్ నాట్ అలౌ టు డిలీట్ ద పర్సనల్ డీటెయిల్స్. ఓకేనా, ఇది మనకి కన్స్ట్రెంట్స్కి సంబంధించి. అండ్ వన్ మోర్ థింగ్, సో కొంతమందికి ఒక డౌట్ ఉంటుందమ్మా, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రెంట్ యాడ్ చేయలేదు. సో టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం కన్స్ట్రెంట్ని యాడ్ చేయగలుగుతామా? ఎస్. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి కూడా మీరు కన్స్ట్రెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి కూడా మీరు కన్స్ట్రెంట్స్ని యాడ్ చేయొచ్చు. సో ఎలా యాడ్ చేస్తామంటే విత్ యూజింగ్ ఆల్టర్ టేబుల్. ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ ద్వారా ఆల్టర్ టేబుల్లో యాడ్ కన్స్ట్రెంట్ అని చెప్పి మీరు ఒక కన్స్ట్రెంట్ని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈఎంపీ అని చెప్పి కొత్తగా టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ పాత ఈఎంపీని డ్రాప్ చేద్దాం. సో కొత్తగా ఈఎంపీని క్రియేట్ చేస్తున్న ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. మేము ఎక్కడైనా కన్స్ట్రెంట్ యాడ్ చేస్తానో చూడమ్మా, దెర్ ఈజ్ నో కన్స్ట్రెంట్. ఎక్కడ కూడా కన్స్ట్రెంట్ లేదు. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు యాడ్ ద కన్స్ట్రెంట్ విత్ యూజింగ్ ఆల్టర్ టేబుల్ ఈఎంపీ, యాడ్ కన్స్ట్రెంట్. సో యూ కెన్ గివ్ ఎనీ కన్స్ట్రెంట్ నేమ్. ఎస్టర్డే మనం ఏం మాట్లాడుకున్నామా, కన్స్ట్రెంట్ నేమ్ అనేది ఎప్పుడు కూడా మీకు యూనిక్గా ఉండాలి. ఈ నేమ్ డూప్లికేట్ అవ్వకూడదు. ప్రీవియస్గా నేను ఎన్నోసార్లు పీకే కన్స్ట్రెంట్ 1 అని, 2 అని, 3 అని చాలా క్రియేట్ చేశాను. సో దట్స్ వై ఈరోజు నేను పీకే కన్స్ట్రెంట్ 6 ఏదైనా ఒక యూనిక్గా ఉండే నేమ్ ఒకటి తీసుకుంటారు. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ ఈస్ ప్రైమరీ కీ. ఏ కాలం కన్నా యాడ్ చేద్దాం, ఈఎంపీ టేబుల్లో ఏ కాలంకి మనం ప్రైమరీ కీని యాడ్ చేద్దాం. ఐ వాంట్ టు యాడ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ టు ద ఎంప్లాయీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ఇందులో ఎక్కడ మిస్టేక్ ఏం లేదమ్మా. బట్ ఇది రన్ చేసి చూస్తే ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది, దీన్ని పాస్ అయ్యేటట్టు చేయాలంటే ఏం చేయాలనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో ఒకసారి చూడండి, ఇది ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మీరు చేసేటప్పుడు ఇలా కాపీ పేస్ట్లు చేయొద్దు. మీరైతే ఓన్గా టైప్ చేసే ప్రాక్టీస్ చేయండి. సో చూడండి, మనం ఈఎంపీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ ఈఎంపీ అనేది అవైలబుల్గా ఉంటే ఇట్ విల్ నాట్ అలౌ అస్. మళ్ళీ సెకండ్ టైం ఈఎంపీ అనే టేబుల్ని మనకి అలౌ చేయదు. చూడమ్మా,
దెర్ ఈజ్ ఆల్రెడీ అన్ ఆబ్జెక్ట్ నేమ్డ్ ఈఎంపీ ఇన్ ద డేటాబేస్. మన డేటాబేస్లో ఆల్రెడీ ఈఎంపీ అనే టేబుల్ ఉంది అని చెప్తుందమ్మా. మరి దీనికి సొల్యూషన్ ఏంటమ్మా? ఆల్రెడీ టేబుల్ ఉంటే మీరు టేబుల్ నేమ్ అయినా మార్చుకోండి, లేదా ఆల్రెడీ ఉన్న టేబుల్ని డ్రాప్ చేస్తారు. ఎలా డ్రాప్ చేస్తామో, డ్రాప్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఈస్ ఈఎంపీ అనే టేబుల్ని డ్రాప్ చేస్తాం. సో నవ్ యూ కెన్ క్రియేట్ ఎ టేబుల్. ఒక టేబుల్ని క్రియేట్ చేయండి. సో టేబుల్ క్రియేట్ అయ్యేటప్పుడు దానికి ఏమైనా కన్స్ట్రెంట్ ఉందా అంటే దెర్ ఇస్ నో కన్స్ట్రెంట్ ఏం లేదమ్మా. ఇప్పుడు కొత్తగా నేను ఒక కన్స్ట్రెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను విత్ యూజింగ్ ఆల్టర్ టేబుల్ ఈఎంపీ యూజ్ చేసి కొత్తగా ఒక కన్స్ట్రెంట్ని మనం యాడ్ చేస్తున్నాం. సో దెర్ ఇస్ నో ఎర్రర్. యాక్చువల్గా అయితే ఏం మిస్టేక్ ఏం లేదమ్మా. మిస్టేక్ ఏం లేకపోయినా కూడా మనకి బాటంలో ఎర్రర్ వస్తుంది. ఏంటో ఎర్రర్ చూడండి. cannot define a primary key constraint on nullable column in the table EMP అనే టేబుల్లో nullable కాలం ఏదైతే ఉందో nullable కాలంకి మీరు ఈ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ని యాడ్ చేయలేరు అని చెప్తుంది. అంటే అర్థం ఏంటమ్మా? ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఏ nullable కాలం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ nullable కాలం? nullable కాలం అంటే మీనింగ్ ఏంటి చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఒక టేబుల్ తాలూకా ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? SP_help EMP ఒక టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు బాటంలో డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ బిగినింగ్ డే నుంచి మనం ఇది మాట్లాడుకుంటున్నాం, మీకు తెలిసిందే. సో టేబుల్లో టోటల్గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, వాటి చూడండి టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయేమో 4 కాలమ్స్ ఉన్నాయి. వాటి డేటా టైప్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. వాటి లెంత్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నల్లబుల్ అనేది కూడా కనిపిస్తుంది. డిఫాల్ట్గా ఇక్కడ నల్లబుల్ అనే ఆప్షన్ ఏమొచ్చింది చూడండి. మన నల్లబుల్ ఎస్ డిఫాల్ట్గా అన్ని కాలమ్స్ అనేవి నల్స్ని అలౌ చేస్తున్నాయి. డిఫాల్ట్లీ ఇన్ ఎ టేబుల్ ఆల్ ద కాలమ్స్ ఆర్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూస్. సో ఇలా అన్ని కాలమ్స్ నల్ వాల్యూస్ని అలౌ చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ అనేది కూడా ఏంటమ్మా? ఎంప్లాయీ నెంబర్ ఈజ్ యాక్సెప్టింగ్ నల్. ఎంప్లాయీ నెంబర్ అనేది ఒక నల్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు హౌ కెన్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ ప్రైమరీ? మీరు దాన్ని ప్రైమరీ కీగా ఎలా కన్వర్ట్ చేయగలుగుతారు? నో, యూ కాన్ డూ దట్. ఫస్ట్ మీరు దీన్ని నల్లబుల్ నుంచి మీరు ఎందులో కన్వర్ట్ చేసుకోవాలమ్మా? నాట్ నల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనం నల్లబుల్ నుంచి నాట్ నల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం రీసెంట్గా ఆల్టర్ టేబుల్ అనే కమాండ్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను. ఆల్టర్ టేబుల్ ఈఎంపీ ఆల్టర్ కాలం. మీరు ఏ కాలంని అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలం నేమ్. ఏ కాలం ఏమో చేంజ్ చేద్దాం అనుకుంటున్నా? ఎంప్లాయీ నెంబర్. దాని డేటా టైప్ తర్వాత మనం నాట్ నల్ అని ఇచ్చాం అనుకున్నాం. అప్పుడు దాని నల్లబుల్ నుంచి ఎందులో కన్వర్ట్ అవుతుంది? ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ నాట్ నల్. అంటే మీరు ఏదైనా ఒక కాలంని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాలంని ప్రైమరీ కీ కింద కన్వర్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేరు. సో ప్రైమరీ కీ కింద కన్వర్ట్ చేయాలి అనుకున్నట్టయితే ఫస్ట్ మీరు ఆ కాలంని ఎందులో కన్వర్ట్ చేయాలమ్మా? ఇనీషియల్లీ యూ నీడ్ టు కన్వర్ట్ ద కాలం ఇంటూ నాట్ నల్లోకి కన్వర్ట్ చేయాలి విత్ యూజింగ్ ఆల్టర్ కమాండ్. సో ఆల్టర్ టేబుల్ ఈఎంపీ ఆల్టర్ కాలం మన ఎంప్లాయీ నెంబర్ని నాట్ నల్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. మరి నాట్ నల్లో కన్వర్ట్ అయిందా లేదా చూడాలంటే ఎలా చూస్తామా? SP_help EMPలోకి వెళ్తే సో మీకు అది నల్లబుల్ అనేది ఎస్ ఆ నో ఒకసారి చూడమా? నల్లబుల్ ఈస్ నో. అంటే దీని అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ నల్స్. ఇప్పుడు మీరు దీనికి ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ని యాడ్ చేయండి. నా యూ కెన్ యాడ్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. ఆల్టర్ టేబుల్ ఈఎంపీ యాడ్ కన్స్ట్రెంట్ అని చెప్పి ఇలా మీరు ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ యాడ్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా మనకి అది కంప్లీట్ అయింది. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సి ఇలా మనం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి కూడా కన్స్ట్రెంట్స్ని యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా కొత్తగా మనకి చూసేటైతే మన ఛానల్ కానీ లేదా మన క్లాస్ కానీ ఫస్ట్ టైం చూసేటైతే రేపటి నుంచి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాము. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మాన్యువల్ టెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ సిలీనియం, తర్వాత కోర్ జావా, మళ్ళీ SQL, ఇలా ఎవ్రీ వెన్స్డే మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 1 వీక్ మనం ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడుకుంటాం. మాన్యువల్ టెస్టింగ్ కోసం ఒక 1 వీక్, వెబ్ డ్రైవర్ కోసం ఒక 1 వీక్, కోర్ జావా 1 వీక్, SQL 1 వీక్, ఇలా 1 వీక్ డ్యూరేషన్తో మనం ఇవి మాట్లాడుకుంటాము. బట్ రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని. సో రికార్డింగ్ క్లాసెస్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా మన క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ క్లాసెస్ ఇంట్లో ఫాలో అవుతారు. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను అడిగితే నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో రికార్డింగ్ క్లాసెస్ అని క్లిక్ చేయగానే మీకు కోర్ జావాలో మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా, నేను ఇక్కడ చెప్పేది 1 వీక్ అయినా
మీకు ఇక్కడ అన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగిందమ్మా. సో కోర్ జావాలో 16 క్లాసెస్ ప్రొవైడ్ చేశాను. సో ఎస్క్యూఎల్లో బేసిక్ థింగ్స్ ఒక 7 క్లాసెస్ ప్రొవైడ్ చేశాను. సో వెబ్ డ్రైవర్ క్యూఆ మీన్స్ ఇది వెబ్ డ్రైవర్ అమ్మ. సెలీనియం వెబ్ డ్రైవర్లో అప్రాక్సిమేట్గా ఒక 15 క్లాసెస్, మాన్యువల్ టెస్టింగ్లో ఒక 8 క్లాసెస్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో ప్రతి యూట్యూబ్ వీడియోకి నేను ఏం అందులో డిస్కస్ చేశాను అనేది క్లియర్గా పక్కన ఇక్కడ చెప్పడం జరిగిందమ్మా. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ వీడియోలో మీకు కంటెంట్ ఏముంటుంది అనేది కూడా ఇక్కడ నేను ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఇన్స్టలేషన్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎస్క్యూఎల్ సర్వర్ కానీ వెబ్ డ్రైవర్ కానీ ఎక్లిప్స్ కానీ, సో మీకు ఎలాంటి ఇన్స్టలేషన్ ఇష్యూ ఉన్నా కూడా మీరు మన 10:40 క్లాస్లోకి రావచ్చు. సో మన క్లాస్ అయిపోయిన వెంటనే 10 నుంచి 10:40 వరకు నేను డైలీ క్లాస్ చెప్తాను. సో 10:40 నుంచి మీకు వచ్చే డౌట్స్ అనేవి రెక్టిఫై చేస్తాను. సో మీరు రికార్డింగ్ క్లాసెస్ మీరు ఫాలో అయ్యేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ కానీ, లేదా మన రెగ్యులర్ క్లాస్ ఫాలో అయ్యేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ కానీ, మనం చెప్పుకున్న క్లాసెస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఐల్ టేక్ కేర్. ఓకే, సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మా నా వైపు నుంచి. అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి మాన్యువల్ టెస్టింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి. లేదు డైరెక్ట్గా వెబ్ డ్రైవర్ అటెండ్ అవుతా అన్నా మీ ఇష్టమే, డైరెక్ట్లీ యూ కెన్ అటెండ్ టు ద వెబ్ డ్రైవర్ ఆల్సో. ఆ నెక్స్ట్ వెన్స్డే మనకి వెబ్ డ్రైవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్. సో నా కమింగ్ టు ద రిమైనింగ్ థింగ్స్, ఒకసారి చిన్న హెడింగ్ తీసుకోండి మీ నోట్బుక్లో. నెస్టెడ్ క్వరీస్ లేదా సబ్ క్వరీస్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. చిన్న చిన్న క్వరీస్, ఎస్క్యూఎల్లో క్వరీస్ ఎలా రాయాలనేది మీకు చెప్తాను. బట్ ఎస్క్యూఎల్లో మనం క్వరీస్ రాయాలి అంటే ఫస్ట్ మనం టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటే ఆ టేబుల్ని బేస్ చేసుకొని మనం క్వరీస్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. సో ఒక చిన్న చిన్న టేబుల్స్, ఒక 2-3 టేబుల్స్ మీ చేత క్రియేట్ చేయిస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పీడి. ఎస్పీడి అంటే ఏం చెప్పుకున్నాము? స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. మీ నోట్బుక్లో ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి, ఎస్పీడి. ఎస్పీడి స్టాండ్స్ ఫర్ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ప్లీజ్ డ్రా దిస్ టేబుల్. ఒకసారి ఈ టేబుల్ మీ నోట్స్లో డ్రా చేయండి అమ్మా. ఎందుకంటే ఈ టేబుల్ డ్రా చేస్తేనే మీరు క్వరీస్ రాయగలుగుతారు, క్వరీ రాయగలుగుతారు, దానికి ఆన్సర్ రాయగలుగుతారు. ప్లీజ్ నోట్ డౌన్ ద టేబుల్. టేబుల్ నేమ్ ఏం తీసుకుంటారమ్మా మీ నోట్బుక్లో? ఎస్పీడి అని తీసుకోండి. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. ఓకేమా, క్లియరా? సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టే తీసుకోండి, మీరు ఏం చేంజ్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నట్టే ఇలా మీరు నోట్ చేయాలి. ఈ రోస్ని ఏమంటారమ్మా? రికార్డ్స్ అంటారు. ఓకే, సో ఎస్పీడి తర్వాత నెక్స్ట్ వేరొక టేబుల్ తీసుకోండి. వన్ మోర్ టేబుల్ ఈస్ ఎస్ఎండి, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. ఎస్ఎండి అంటే అర్థం ఏంటమ్మా? స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. ప్లీజ్ డ్రా దిస్ టేబుల్. సో స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్లో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్. మీరు కూడా మార్క్స్ ఇలానే తీసుకోండి అమ్మా. స్టూడెంట్ నెంబర్ కూడా ఇలానే తీసుకోండి. 1 2 3 4 మెంబర్స్ స్టూడెంట్స్. వాళ్ళ మార్క్స్ ఏంటమ్మా? 50 60 75 85. ఓకే, ఇప్పుడు నేను క్వరీ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, రాసుకోండి. ప్లీజ్ టేక్ ఎ క్వశ్చన్, నోట్ డౌన్ ద క్వశ్చన్. ప్లీజ్ రైట్ ఎ ఎస్క్యూఎల్ క్వరీ. Please write a SQL query to get the student personal details. To get the student personal details. Who got more than 80 marks? Who got more than 80 marks? అర్థమైందమ్మా? ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. సో ప్లీజ్ రైట్ ఎ SQL query to get a student personal details. Who got more than 80 marks? అంటే అర్థం ఏంటమ్మా? 80 మార్క్స్ కన్నా ఎక్కువ ఎవరికైతే వచ్చాయో ఆ స్టూడెంట్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని రిట్రీవ్ చేయమని చెప్తున్నాం. అంటే మనం ఎస్పీడి నుంచి డేటా రీడ్ చేయాలా, ఎస్ఎండి నుంచి రీడ్ చేయాలి అంటే వీ నీడ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ఎస్పీడి. ఎందుకంటే మనం క్వశ్చన్లో ఏం అడుగుతున్నాం? ప్లీజ్ రైట్ ఎ ఎస్క్యూఎల్ క్వరీ టు గెట్ ద స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం రీడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ కండిషన్ ఎక్కడ ఉందమ్మా? ద కండిషన్ ఆన్ ఎస్ఎండి. ఎస్ఎండిలో కండిషన్ ఉంది. అంటే మీరు డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎస్పీడి నుంచి డేటా తీసుకోవాలి. బట్ కండిషన్ ఎక్కడ ఉందమ్మా? ద కండిషన్ ఈజ్ ఆన్ ఎస్ఎండి. ఎస్ఎండి పైన కండిషన్ ఏంటమ్మా? కండిషన్ హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. 80 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినారంటే ఇక్కడ ఎవరు ఉన్నారమ్మా? ఓన్లీ స్టూడెంట్ నెంబర్ 4 అనేవాడు ఉన్నాడు. ఈ స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ ఎస్పీడీలో ఉంటుంది.
సో ఈ 2 టేబుల్స్ని బేస్ చేసుకొని మనం క్వరీ అనేది ఎలా రాయాలో ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద క్వరీ. ఇలా మనం ఒక అవుటర్ క్వరీ అనేది రాయాల్సి ఉంటుంది, ఇన్నర్ క్వరీ అనేది రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ఎ అవుటర్ క్వరీ, వాట్ ఈస్ ఎ ఇన్నర్ క్వరీ? బ్రాకెట్లో ఉండేదాన్ని ఇన్నర్ క్వరీ అంటామా, బ్రాకెట్లో ఉండేదాన్ని ఇన్నర్ క్వరీ అంటాం, బ్రాకెట్ బయట ఉండేదాన్ని అవుటర్ క్వరీ అంటాం. సో మనం ఇదంతా కూడా ఇలా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు అది ఫస్ట్ ఇన్నర్ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ క్వరీ తాలూకా అవుట్పుట్ అనేది దేనికి ఇన్పుట్గా వెళ్తుందమ్మా? దిస్ అవుట్పుట్ ఈస్ ఇన్పుట్ ఫర్ ద అవుటర్ క్వరీకి ఇన్పుట్గా వెళ్తుంది. ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ బ్రాకెట్లో క్వరీ ఏం రాసాను చూడండి. సెలెక్ట్ SNO అంటే స్టూడెంట్ నెంబర్, సెలెక్ట్ ద స్టూడెంట్ నెంబర్ ఫ్రమ్ SMD అంటే అర్థం ఏంటమ్మా? స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ నుంచి ఓన్లీ SNO స్టూడెంట్ నెంబర్ని రీడ్ చేయమని చెప్తున్నాను. వేర్ S మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 80 అంటే ఏ స్టూడెంట్కి అయితే మోర్ దాన్ 80 మార్క్స్ వచ్చాయో ఆ స్టూడెంట్ నెంబర్ని మాత్రమే రీడ్ చేయమని చెప్తున్నాను ఫ్రమ్ SMD టేబుల్ నుంచి. ఇది SMD టేబుల్ అమ్మా. సో ఇక్కడ హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్ కన్నా ఎక్కువ ఎవరికి వచ్చాయమ్మా? స్టూడెంట్ నెంబర్ 4కి వచ్చాయి కదా. చూద్దాం ఒకసారి, ఇది రన్ చేసి చూద్దాం. ఓన్లీ ఇన్నర్ క్వరీ రన్ చేస్తున్నానమ్మా. అవుట్పుట్ ఏమొచ్చింది? స్టూడెంట్ నెంబర్ 4. మనం ఓన్లీ స్టూడెంట్ నెంబర్ మాత్రమే రీడ్ చేస్తున్నాం ఇక్కడ. హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. ఇదే దేనికి ఇన్పుట్గా వెళ్తుందమ్మా? దిస్ అవుట్పుట్ ఈస్ ఇన్పుట్ ఫర్ ద అవుటర్ క్వరీ. అవుటర్ క్వరీ ఏముంది చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ SPD అంటే స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ లో అన్ని కాలమ్స్ని రీడ్ చేయమని చెప్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ SPD where SNO ఈక్వల్ టు స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు ఈ ప్లేస్లో మనకి ఏం రీప్లేస్ అవుతుందమ్మా? ఈ 4 అనేది రీప్లేస్ అవుతుంది. అంటే వేర్ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 4 అంటే స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించిన డేటా. యాక్చువల్గా ఎస్పీడీలో మనకి చాలా రికార్డ్స్ ఉన్నాయి. అందులో మనకి ఇప్పుడు ఎవరి రికార్డ్ అమ్మా వస్తుంది? స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించిన డేటా. అంటే వాడి పేరేంటి, వాడి ఏజ్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ మనకి రీడ్ అవుతుంది. చూద్దాం ఒకసారి, ఇదంతా కూడా రన్ చేసి చూద్దాం. స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించిన డేటా రీడ్ అవుతుందా అంటే ఎస్, వి గాట్ అ డేటా రిలేటెడ్ టు స్టూడెంట్ నెంబర్ 4. అర్థమైందమ్మా? ఫస్ట్ మీకు ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ క్వరీ తాలూకా అవుట్పుట్ అనేది దేనికి ఇన్పుట్గా వెళ్తుంది? దిస్ అవుట్పుట్ ఈస్ ఇన్పుట్ ఫర్ ద అవుటర్ క్వరీకి ఇన్పుట్గా వెళ్తుంది. ఇదంతా మనం అట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ ఇంటర్నల్గా అది ఎలా రన్ అవుతుంది అంటే ఫస్ట్ ఇన్నర్ క్వరీ రన్ అయ్యి ఆ అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్గా వెళ్తుంది. ఓకే, సో మీ నోట్స్లో క్వశ్చన్ రాసుకున్నారు కదమ్మా ఆల్రెడీ. ఆన్సర్ కూడా రాసుకోండి. ఇది ఆన్సర్ అమ్మా. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ క్వశ్చన్. ఏం రాసుకున్నారు? ప్లీజ్ రైట్ ఏ SQL క్వరీ టు గెట్ ద స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. అది క్వశ్చన్. అది ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఆన్సర్. ఈ ఆన్సర్ కూడా రాసుకోండి. రైట్, ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్ చెప్తా, రాసుకున్నామా. ప్లీజ్ నోట్ డౌన్ ద సెకండ్ క్వశ్చన్. ది సెకండ్ క్వశ్చన్ ఏం రాస్తారంటే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ప్లీజ్ రైట్ a SQL query to get the student personal details who got more than 70 marks. సేమ్ క్వశ్చన్ కదమ్మా. క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 రెండు ఒక్కలానే ఉన్నాయి. చిన్న డిఫరెన్స్ ఏం చెప్పాం? క్వశ్చన్ 1లో హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్ అన్నా. ఇప్పుడేమన్నా అమ్మా? హూ గాట్ మోర్ దాన్ 70 మార్క్స్ అన్నాను. రిమైనింగ్ అంతా సేమ్. మరి ఆన్సర్ కూడా సేమ్ ఉంటుందా అంటే కాదమ్మా. ఆన్సర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 80కి బదులుగా 70 అని చెప్పి చేంజ్ చేశాను అనుకోండి. 80కి బదులుగా 70 అని మార్చాను. రన్ చేస్తా, రన్ అవుతుందా అంటే రన్ కాదమ్మా. చూడండి, సేమ్ ఆన్సర్, జస్ట్ 70 పెట్టాను ఇక్కడ అంతే. 80 తీసేసి 70 పెట్టాను. రన్ చేస్తా, రన్ అవుతుందా అంటే రన్ అవడం లేదమ్మా. రీజన్ ఏంటి చూద్దాం. మోర్ దాన్ 70 మార్క్స్ ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ?
హౌ మెనీ పీపుల్ మోర్ దాన్ 70 మార్క్స్? దెర్ ఆర్ 2 పీపుల్ మోర్ దాన్ 70 మార్క్స్. ఎవరెవరమ్మా? స్టూడెంట్ నెంబర్ 3, స్టూడెంట్ నెంబర్ 4. అంటే మీరు ఇన్నర్ క్వరీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు అవుట్పుట్ అనేది సింగిల్ అవుట్పుట్ కాదు. స్టూడెంట్ నెంబర్ 3, స్టూడెంట్ నెంబర్ 4 ఇద్దరికి వచ్చాయమ్మా మోర్ దాన్ 70 మార్క్స్. సో ఈ 3 and 4 వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మనం దేనికి ఇన్పుట్గా పంపిస్తున్నాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పిడి వేర్ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు 3 and 4. బట్ ఈక్వల్ టు అనేది ఓన్లీ సింగిల్ నెంబర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈక్వల్ టు కెన్ సపోర్ట్ ఓన్లీ సింగిల్ నెంబర్, ఇట్ కెనాట్ సపోర్ట్ ఏ మల్టిపుల్ నెంబర్స్. ఇలా మల్టిపుల్ నెంబర్స్ని ఈక్వల్ టు అనేది సపోర్ట్ చేయదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటన్నా? ఇలా మీకు మల్టిపుల్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటే డోంట్ గో ఫర్ ఈక్వల్ టు యూజ్ చేయొద్దు. ఈక్వల్ టుకు బదులుగా ఇన్ అనేది యూజ్ చేయండి. ఇన్ అనేది మీకు సింగిల్ అవుట్పుట్ని సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ అవుట్పుట్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. చూడండి ఒకసారి ఇలా రన్ చేసి చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. అంటే ఇక్కడ మీరు ఈక్వల్ టు పెడితే సపోర్ట్ చేయట్లేదు. మీ ఈక్వల్ టు అనేది సింగిల్ వాల్యూనే తీసుకుంటుంది, మల్టిపుల్ వాల్యూస్ని తీసుకోలేదు. సో ఇక్కడ ఈ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీకు సింగిల్ వాల్యూ కాదు, మల్టిపుల్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. ఇలా మల్టిపుల్ వాల్యూస్ని ఈక్వల్ టు యాక్సెప్ట్ చేయదమ్మా. సో దట్స్ వై యూ నీడ్ టు రైట్ ఇన్ అనేది మీకు సింగిల్ వాల్యూనే తీసుకుంటుంది, మల్టిపుల్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది. సో ఇలా మీరు సబ్ క్వరీస్ రాసేటప్పుడు లేదా ఇలాంటి నెస్టెడ్ క్వరీస్ రాసేటప్పుడు బెటర్ ఈక్వల్ టుతో కంపేర్ చేస్తే ఇన్ అనేది రాయడమే మంచి పద్ధతి. ఓకే, సో ఆన్సర్ అని చెప్పి ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఆన్సర్. ఆల్రెడీ క్వశ్చన్ తీసుకున్నారమ్మా, ఆన్సర్ తీసుకోండి. సేమ్ లైక్ యువర్ ప్రీవియస్ ఆన్సర్. మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఈక్వల్ టు ప్లేస్లో ఇన్ అని తీసుకోండి, ఇక్కడ 80 ప్లేస్లో 70 అనేది తీసుకోండి. ఇంట్లో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా మన 10:40 క్లాస్లోకి రండి. సో 10:40 క్లాస్లోకి వచ్చి జస్ట్ షేర్ యువర్ స్క్రీన్, మీ స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా నేను మీకు రెక్టిఫై చేస్తాను. రైట్, నెక్స్ట్ ఇష్యూకి వస్తే నెక్స్ట్ ఒక చిన్న క్వశ్చన్ తీసుకున్నాము. లేదా క్వశ్చన్ ఎందుకులండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. నేను డైరెక్ట్గా చెప్తాను, రికార్డింగ్ క్లాస్ చూసి తర్వాత ఒకసారి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్ చేసుకోండి. సో మనకు టైం తక్కువ ఉంది కదా, ఒకసారి కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పిడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ఆర్డర్ బై అంటే అర్థం ఏంటమ్మా? అసెండింగ్ ఆర్డర్. ఐ థింక్ మీ అందరికీ అసెండింగ్ అంటే ఏంటి, డిసెండింగ్ అంటే ఏంటి తెలిసే ఉంటుందమ్మా. అసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్లోకి వెళ్ళడాన్ని, అంటే స్మాల్ టు బిగ్ లోయెస్ట్ టు హైయెస్ట్ వెళ్ళడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఆర్డర్ బై దేన్ని బేస్ చేసుకునైనా మీరు ఆర్డర్ బై రాయొచ్చమ్మా. ఎస్ఎన్ఓ అంటే స్టూడెంట్ నెంబర్ని బేస్ చేసుకొని, అంటే ఆర్డర్లో, అంటే స్టూడెంట్ నెంబర్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, అంటే లైన్గా 1 2 3 4 5 6 ఇలా ఆర్డర్ బైలో మనకు వెళ్ళాలి అనుకున్నట్టయితే, అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళాలి అనుకున్నట్టయితే మీరు ఇలా ఆర్డర్ బై అని చెప్పి ఎస్ఎన్ఓ అని రాయొచ్చు. మళ్ళీ నేను మీకు మాడిఫై చేసి చూపిస్తానమ్మా మీకు క్లారిటీ కోసం, జస్ట్ ఒకసారి చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పిడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ఆర్డర్ బై రాసేటప్పుడు మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసుకోండి, స్పేస్ ఉంటుంది, ఆర్డర్ తర్వాత స్పేస్ ఉండి బై ఉంటుంది. స్టూడెంట్ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఆర్డర్ బై, ఆల్రెడీ మనకు తెలిసిందే స్టూడెంట్ నెంబర్ ఆల్రెడీ మనకు ఆర్డర్ బైలోనే ఉంది, అంటే అసెండింగ్ ఆర్డర్లోనే ఉందమ్మా. 1 2 3 4 5 6. అలా కాదు, నాకు రివర్స్లో కావాలి, డిసెండింగ్ ఆర్డర్లో కావాలి. మరి డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఏం చేద్దామా? జస్ట్ ఎండింగ్లో మీరు డిఈఎస్సి అని పెడితే చాలమ్మా. డిఈఎస్సి అంటే అర్థం ఏంటమ్మా? డిసెండింగ్ ఆర్డర్. మీరు ఏమీ రాయకపోతే అసెండింగ్ ఆర్డర్ అని అర్థం. మీరు అసెండింగ్ కాదు, మీకు డిసెండింగ్ అంటే రివర్స్లో కావాలి అంటే మీరు డిఈఎస్సి అని పెట్టండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఫస్ట్ హైయెస్ట్ నెంబర్, తర్వాత అలా లోయెస్ట్కి అలా హై టు లోకి వెళ్తుంది. దీన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. ఓకే, మీరేం రాయకపోతే అప్పుడు మీకు అది డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఓన్లీ స్టూడెంట్ నెంబర్ అనే కాదమ్మా, మీరు ఇంకేదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏజ్ ఉంది, స్టూడెంట్ ఏజ్
సో ఐ థింక్ ఆల్రెడీ స్టూడెంట్ ఏజ్ ఫస్ట్ 20 ఉంది, 21 ఉంది, 22 ఉంది, 19 ఉంది, ఇలా డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ ఆర్డర్ బై అని చెప్పి మన కాలం నేమ్ ఏముందో యాజ్ ఇట్ ఈస్గా అలా రాయాలి. మా కాలం నేమ్ ఇక్కడ ఏముంది చూడండి, వాట్ ఈస్ ద కాలం నేమ్? ద కాలం నేమ్ ఈస్ ఎస్ ఏజ్ అని ఉంది. సో యూ నీడ్ టు రైట్ ఎస్ ఏజ్, స్టూడెంట్ ఏజ్. సో స్టూడెంట్ ఏజ్ని నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలి. అంటే ఎవరికైతే తక్కువ ఏజ్ ఉందో వాళ్ళు పైకి వస్తారు చూడండి. ఇది స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ ఏజ్ కదమ్మా, 18 ఇయర్స్, 19, 20, 21, 22. సో ఇలా ఏజ్ని బేస్ చేసుకొని మనం అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ అంటే లోయెస్ట్ టు హైయెస్ట్, లేదు మనకి రివర్స్లో కావాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ డిఈఎస్సి, డిసెండింగ్ అని చెప్పి పెట్టండి. సో రివర్స్ అంటే ఏంటమ్మా, ఫస్ట్ హైయెస్ట్ ఏజ్ ఉండేవాళ్ళు, తర్వాత అలా లోయెస్ట్ ఇలా మనకి డౌన్ వస్తుంది. సో ఇలా మీరు స్టూడెంట్ నెంబర్ని బేస్ చేసుకొని లేదా స్టూడెంట్ ఏజ్ని బేస్ చేసుకొని ఇలా అసెండింగ్ డిసెండింగ్ అనేది రాయొచ్చు. సో అబ్జర్వ్ వన్ మోర్ థింగ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పిడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ వేర్ ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్ like R percentage. Now what is the meaning of R percentage? The beginning character అనేది R అయి ఉండాలి. The remaining characters can be anything. Now beginning character R ఉండాలి, remaining characters can be anything. remaining characters ఏమున్నా పర్వాలేదు. సో ఎవరెవరు ఉన్నారమ్మా బిగినింగ్ R ఉండి రిమైనింగ్ ఏమైనా పర్వాలేదు అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పిడిలోకి వెళ్ళి చూడమ్మా. ఇందులో ఆర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళంటే ఎవరున్నారు? రాము, రాజు, రమేష్. అమ్మా రాము, రాజు, రమేష్ అంటే బిగినింగ్ విత్ ఆర్, ఎండింగ్ విత్ ఎనీథింగ్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడమ్మా, ఆర్తో బిగిన్ అయి ఉండాలి, రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. అదే నేను ఇక్కడ ఆర్ పర్సంటేజ్ యు అని రాశాను అనుకోండి, ఆర్ పర్సంటేజ్ యు. గెస్ చేయగలుగుతారమ్మా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ పర్సంటేజ్ యు? బిగినింగ్ క్యారెక్టర్ ఆర్ అయి ఉండాలి, ఎండింగ్ క్యారెక్టర్ యు అయి ఉండాలి, ద మిడిల్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. ఈ మిడిల్లో ఏమైనా ఉండదు. చూడమ్మా, ఇందులో బిగినింగ్ ఆర్ అంటే వీళ్ళందరూ వచ్చారు, బట్ ఇందులో ఎండింగ్ విత్ యూ అంటే ఎవరెవరు ఉంటారమ్మా? రాము ఉంటాడు, యూతో ఎండ్ అయ్యాడు, రాజు కూడా యూతో ఎండ్ అయ్యాడు, రమేష్కి యూతో ఎండ్ అయ్యాడమ్మా, లేడు కదా విడిపోతాడు. అంటే ఇంక ఇప్పుడు మనకు మిగిలేదు ఎవరమ్మా? రాము అండ్ రాజు. ఒకసారి చూద్దాం, ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూడండి. రాము అండ్ రాజు అంటే ఆర్ పర్సంటేజ్ యూ అంటే బిగినింగ్ విత్ ఆర్, ఎండింగ్ విత్ యూ. మరి ఇక్కడ పర్సంటేజ్ యూ అంటే ఏం చెప్పొచ్చమ్మా? ద బిగినింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. బిగినింగ్ ఏ క్యారెక్టర్స్ ఉన్నా పర్వాలేదు, ఎండింగ్ క్యారెక్టర్ షుడ్ బి యూ, ఎండింగ్ క్యారెక్టర్ షుడ్ బి యూ. ఒకసారి చూద్దామా, మన ఎస్పిడిలోకి వెళ్ళి స్టూడెంట్స్ అందరినీ చూద్దాం. ఎండింగ్ విత్ యూ ఎవరెవరు ఉన్నారమ్మా? శ్రీనులో యూ ఉందమ్మా, రాము, రాజు, అంతే అమ్మా. అంటే ఎండింగ్ విత్ యూలో మీకు శ్రీను వస్తాడు, రాము వస్తాడు, రాజు వస్తాడు. చూద్దాం ఒకసారి. ద బిగినింగ్ క్యారెక్టర్ కెన్ బి ఎనీథింగ్ బట్ ఎండింగ్ షుడ్ బి యూ, యూతో ఎండ్ అయ్యేవాళ్ళు. సో చూడండి, శ్రీను, రాము, రాజు. ఓకే, సో ఇవన్నీ కూడా నేను మీకు జీ డ్రైవ్లో ఈ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగిందమ్మా. ఒకసారి జీ డ్రైవ్ లింక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, నేను మీకు వాట్సాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, R_MU. అండర్ స్కోర్ అంటే మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ మర్చిపోయారు అనుకోండి, అంటే RAMUలో మీరు మర్చిపోయారు, ఏదైనా ఒక క్యారెక్టర్ మర్చిపోయారు. మీరు ఏ క్యారెక్టర్ అయితే మర్చిపోయారో అక్కడ మీరు ఏం తీసుకోవచ్చమ్మా? అండర్ స్కోర్ తీసుకోవచ్చు. మీరు 2 క్యారెక్టర్లు మర్చిపోయారు అనుకోండి, ఇది కూడా మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ ఇంకొక అండర్ స్కోర్ తీసుకోండి. మీరు ఎక్కడ ఎన్ని క్యారెక్టర్స్ మర్చిపోతే ఆ క్యారెక్టర్ ప్లేస్లో మీరు అండర్ స్కోర్ తీసుకోవచ్చు. అండర్ స్కోర్ సపోర్ట్స్ నల్ ఆర్ సింగిల్ క్యారెక్టర్. అక్కడ నల్ క్యారెక్టర్ ఏం లేకపోయినా సపోర్ట్ చేస్తుంది, సింగిల్ క్యారెక్టర్ ఉన్నా కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆ రాము అనేవారు వస్తారా రాడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఏ ప్లేస్లో అండర్ స్కోర్ ఇచ్చామో, ఏ ప్లేస్లో అండర్ స్కోర్ ఇస్తే ఓకే, మనం మర్చిపోయినా కూడా అది దాన్ని ఫిల్ చేసుకుంటుంది. అంటే మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ మర్చిపోతే ఆ క్యారెక్టర్ ప్లేస్లో మీరు అండర్ స్కోర్ అనేది తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, ఇక్కడ ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్ లైక్ స్క్వేర్ బ్రాకెట్లో P2T అని ఇచ్చాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ P2T? సో ఫస్ట్ క్యారెక్టర్ అనేది PQRST, రేంజ్ అమ్మ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రేంజ్. ఫస్ట్ క్యారెక్టర్ అనేది P నుంచి T వరకు, ఇంక్లూడింగ్ P, ఇంక్లూడింగ్ T.
PQRST. ఫస్ట్ క్యారెక్టర్ అనేది PQRST మధ్యలో ఏమున్నా పర్వాలేదు. రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ పైన ఎలాంటి రూల్స్ లేవు. అంటే ఎవరెవరు వస్తారమ్మా ఫస్ట్ క్యారెక్టర్ PQRST అంటే చూద్దాం. సో PQRSTలో శ్రీను కవర్ అవుతాడు, రాము కవర్ అవుతాడు, రాజు, ఎస్, సురేష్, రమేష్ కవర్ అవుతాడు, అరుణ్ అనేవాడు కవర్ అవ్వడం. ఎందుకమ్మా బిగినింగ్ క్యారెక్టర్ ఏమై ఉండాలని చెప్తున్నాను. బిగినింగ్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ పి, ఐదర్ పి ఆర్ క్యూ ఆర్ ఎస్ ఆర్ టి. PQRST మధ్యలో ఏదైనా ఒక క్యారెక్టర్ అయి ఉండాలి బిగినింగ్ క్యారెక్టర్. రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. ఒకసారి చూద్దాం. మన లిస్ట్లో ఓన్లీ అరుణ్ ఒకటే క్యాన్సిల్ అవుతాడమ్మా. అరుణ్ తప్పించి రిమైనింగ్ అందరూ కూడా వచ్చేస్తారు. చూద్దాం. చూడండి, అరుణ్ తప్పించి శ్రీను, రాము, రాజు వీళ్ళందరూ వచ్చేస్తారు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అనేది పి నుంచి టీ మధ్యలో ఉండాలి. సెకండ్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ ఏ టు డి. రెండో క్యారెక్టర్ అనేది ఏ మధ్యలో ఉండాలని చెప్తున్నాడమ్మా, ఏ నుంచి డి మధ్యలో. ఒకసారి చూడండి, ఆల్రెడీ పి టు టీ మనం ఫిల్టర్ చేస్తాం. ఇందులో సెకండ్ క్యారెక్టర్ ఏబిసిడి మధ్యలో ఉండాలి. ఓకే, రాము వస్తాడు, రాజు వస్తాడు, రమేష్ వస్తాడమ్మా. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఓకే, సెకండ్ క్యారెక్టర్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏమి ఇస్తున్నానమ్మా, ఏ నుంచి డి మధ్యలో ఉండాలంట సెకండ్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా. సో సెకండ్ క్యారెక్టర్ ఏ టు డి అంటే రాము, రాజు అండ్ రమేష్. ఇలా మీరు ఫస్ట్ క్యారెక్టర్ తలక రేంజ్ ఇవ్వచ్చు, సెకండ్ క్యారెక్టర్ తలక రేంజ్ ఇవ్వచ్చు, థర్డ్ క్యారెక్టర్ తలక రేంజ్ ఇవ్వచ్చు, కావాలనుకుంటే లాస్ట్ క్యారెక్టర్ తలక రేంజ్ ఇవ్వచ్చు. ఇలా మనం క్వరీస్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకసారి మన రికార్డింగ్ క్లాసెస్లోకి వెళ్ళండి. అంటే 1 వీక్లో నేను అన్నింటినీ కవర్ చేయలేను, బట్ మ్యాక్సిమం మీకు బిగినింగ్ ఫియర్ పోవాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఇన్స్టాల్ చేసి దగ్గరుండి చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో రిమైనింగ్ మీరు ఇంట్లో ఒకసారి మన రికార్డింగ్ క్లాసెస్ చూసి ట్రై చేయండి అమ్మా. సో దీని కంటిన్యూషన్ చూడండి. క్లాస్ 6 ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇందులో మీకు ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, అవుటర్ జాయిన్ అంటే ఏంటి, క్రాస్ జాయిన్ అంటే ఏంటి, సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. సో నెక్స్ట్ ట్రిగ్గర్స్ అంటే ఏంటి, స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్లాస్ 7లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్, బేసిక్ కాన్సెప్ట్స్ మన SQLకి సంబంధించి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే 10:40లోకి రండి. సో 10:40 క్లాస్లోకి వస్తే పర్సనల్గా నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా, నేను చెప్పిన టాపిక్స్లో మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా ఐల్ టేక్ కేర్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ టుమారో. సో రేపు మనం మాన్యువల్ టెస్టింగ్ అనే సబ్జెక్ట్ని స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఆన్ మాన్యువల్ టెస్టింగ్ ప్లీజ్ అటెండ్ ఆన్ టుమారో. లేదు మీకు మాన్యువల్ ఇంట్రెస్ట్ లేదు, వెబ్ డ్రైవర్కి వస్తాను అంటే మీరు వెబ్ డ్రైవర్కైనా డైరెక్ట్గా రావచ్చు. సో ఇంకా మీకు కోర్ జావా కావాలి, ఎవరైనా కోర్ జావా అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటే యూ కెన్ అటెండ్ ద కోర్ జావా ఫ్రమ్ July 16th. ఓకే. సో ఫర్ టుడే ఐమ్ క్లోజింగ్ హియర్. సో సీ యూ ఆన్ టుమారో. ఎవరికి ఏ డౌట్ ఉన్నా 10:40లో జాయిన్ అవ్వండి.